రోజులకోసారి వచ్చి తీసుకుపోయి స్నానం చేయించుకొని మళ్ళీ తీసుకొచ్చి వచ్చినాయంట, ఒక రోజు పురుగులు వచ్చినాయంట, ఒక రోజేమో ఐరన్ పీసులు చిన్న చిన్న ఐరన్ ముక్కలు వచ్చినాయంట సార్, ఒక రోజు రాళ్ళు వచ్చినాయంట ఒక రోజు. ఇట్లా డైలీ సార్ చూడండి సార్, అసలు బాయిల్ అయిందా సార్? ఎంత గింజలు ఉంది, రైస్ ఎలా తింటారు సార్ పిల్లలు? నిన్న ఒక అమ్మాయి ప్లేట్ల నుండి తీసుకొచ్చాను సార్, పిల్లలు తీసుకొస్తుంటే కూడా భయపడుతున్నారు, చెప్తే ఏమవుతుందో. 3 days ఫుడ్ తినలేదంట సార్. ఈ ఫుడ్ ఇలా ఉండడం వల్ల మేము బతిరానే రాలేదు దాకా Everyone should go to your classroom. And if you have any problem, I will discuss inside of classroom. No need to make noise outside of the institution. All of you go to your classroom. Hello, sir. First, all of you go to your classroom. All girls go to your classroom. And our parents involved in here, they will solve each and every problem. Why are you involved in many of the discussions? All girls go to your classroom. And our parents involved here, they will solve each and every problem. Hey, pillar classroom. All of you go to your classroom. This is my strict warning. Yes, sir. Everyone should go to your classroom. And if you have any problem, I will discuss inside of classroom. ప్రిన్సిపల్ సార్ చెప్తే వాటర్ వస్తాయి ట్యాంక్స్ తెప్పిస్తాం మేము మంచిగా తీసుకొని వెళ్తే నేను పొద్దున్న బట్టలు కట్టుకొని పోయి స్నానం చేయడానికని బకెట్ పెడితే చుక్కలు లేవు, అందరు ఎగబడి పడుతున్నారు. మాకైతే వాటర్ లేవు. గవర్నమెంట్తో చెప్పి మా ఫెసిలిటీస్ మార్చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. మాది అల్లిగూడెం గ్రామం, జిల్లా మైబాద్, మండలం బయారం. వాటర్ లేవు ఇక్కడ. ఈఎంఆర్ స్కూల్ ఏకలవ్య నాల్పాడ్. ఇక్కడ వాటర్ లేవు, ఫుడ్ మంచిగా లేదు, సాంబార్ కూడా మొత్తం ఫుల్గా ఉన్నది, చింతకాయ తిన్నట్టే. ఈ అన్నం కూడా మొత్తం పచ్చిదే వస్తుంది, గుగ్గిళ్ళల్లో కూడా పురుగులే వస్తున్నాయి. వాటర్ సరిగా లేదు, బాత్రూమ్ పోవన లేదు. చెప్పినాం ఒక వారం 2 వారాల దాకా ఇట్నే అవస్థలు పడాలని చెప్తున్నారు. ఎంతమంది చదువుతారు దీంట్లో? ఎంతమంది చదువుతారు పిల్లలు? 500 మంది. 500 మంది. ఒక అక్క కళ్ళు తిరిగి అడ్డం పడ్డది రాత్రి. ఒక అక్కకి పిడిసి వచ్చింది. ఒక అక్క బ్లడ్ మొత్తం వాంతింగ్ అక్కింది. హాస్పిటల్ తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేయించారు.
బోరేపియమంటే బోరేపియట్లేదు అంకుల్. వాటర్ సరిగా లేవు. అవుతుంది బట్టలు వాష్ చేసుకోక ఆ బట్టలు నేను రిటర్న్ తీసుకెళ్తున్నా, మళ్ళీ బట్టలు కొత్త ఇంటి దగ్గర వాష్ చేసుకొని తీసుకొస్తున్నా సార్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను సార్. ఇప్పుడు బట్టలు తీసుకెళ్తాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ బట్టలు తీసుకొని వస్తాను సార్. వాష్రూమ్ వెళ్ళడానికి కూడా మమ్మీ వాటర్ లేవు మమ్మీ వాష్రూమ్ వస్తుంది అని చెప్పంటే, నాన్న వాటర్ అయిపోతే ఎట్లా వెళ్తావు నాన్న అనేసి బాధ అనిపించేసింది సార్. ఏడ్ చేసిన మా పాపని బట్ట వేసుకొని. అడిగినాం సార్, 2 times అడిగాను. నేను వచ్చినప్పుడు ఒకసారి అడిగాను, మా హస్బెండ్ వచ్చినప్పుడు ఒకసారి అడిగారు. వస్తాయి 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 అని అంటున్నారు. అడిగితే ఆర్సీఓ సార్ కి కంప్లైంట్ ఇచ్చాము. 200 మనీ కలుపుకొని స్టాఫే ఫ్రూట్స్ తెప్పించి పిల్లలకి ప్రొవైడ్ చేసిండ్రంట సార్. ఈ రైస్ ఉండడం వల్ల స్టమక్ పెయిన్ వస్తుందని పిల్లలు తినలేకపోతున్నారు అనేసి వాళ్ళ స్టాఫ్ కూడా చాలా సఫర్ అవుతున్నారు సార్. నార్త్ ఇండియన్ టీచర్స్ వచ్చిండ్రు, బిల్డింగ్ బాగుంది, స్టడీ బాగుంటుంది కదా అనేసి మా పిల్లల్ని నేను హైదరాబాద్ నుండి వచ్చాను సార్. మా పాపని ఇక్కడ హాస్టల్లో వేసాను, 6th class మా పాప. ఇక్కడ జాయిన్ చేశాను సార్. 1 month నుండి మమ్మీ వాటర్ రావట్లేదు సార్. నాన్న 1 month ఓపిక పట్టండి, వాటర్ వస్తే లేబట చూస్తాము, ప్రిన్సిపల్ సార్తో కూడా మాట్లాడడం బెటర్ అని చెప్పి మా పాపకు చెప్పారు సార్. సరే వాటర్ అట్లా ఉంది, ఫుడ్ అట్లనే ఉంది. ఫుడ్ మీరు ఎక్కువ తీసుకుంటున్నారా, అందువల్లనే మీకు ఇట్లా స్టమక్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారంట సార్. ఈ ఫుడ్ తింటే స్టమక్ పెయిన్ రాకపోతే ఫుడ్ ఎక్కువ తింటే వస్తుందా, ఈ ఫుడ్ తింటే వస్తుందా? మీరు ఎక్కువ తినడం వల్ల నేను సుసిందర్ కళ్యాణి, నేను 7th class చదువుతున్నాను. ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా